చైనా అధ్యక్షుని దించేసే కుట్ర ఏదో జరిగిందన్నది మొట్టమొదట మనమే మొన్ననగా మాట్లాడుకున్నాం. గత 2, 3 రోజుల నుంచి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అందులో ఒక ఇద్దరు సైనిక జనరల్స్‌ని అరెస్ట్ చేశారు. అట్లాగే ఒక మంత్రిని గూడా, మాజీ మంత్రిని గూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఉరేస్తున్నారు. ఇట్లాంటియన్నీ గూడా. ఇంకోటి తిరుగుబాటే జరిగింది. 300 మంది ని అరెస్ట్ చేశారని కూడా నిన్నే చెప్పుకున్నాం. ఇప్పుడు తాజాగా అయితే చాలా ఇష్యూ జరుగుతోందక్కడ. ప్రాథమిక అంచనా ఏంటంటే చైనా ఉపాధ్యక్షుడు జాంగ్ యోషియోని అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు. బీజింగ్ ప్రాంతంలో జరిగింది. అయితే అక్కడ ఘర్షణ జరిగింది. వాస్తవంగా ఆయుధాలతోనే ఘర్షణ జరిగినాయట. షీ జిన్పింగ్ ఎదురే జింగ్షీ హోటల్‌ని విడిచిపెట్టారు. ఆయన ప్రస్తుతం ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఘర్షణ జరిగిన స్థలంలో జాంగ్ యోషియో లేరు. ఇది సాధారణ ప్రక్రియ కాదు, అత్యంత ప్రమాదకరమైన ఇష్యూ అన్నటువంటిది సెంట్రల్ మిలిటరీ కమిషన్ భవనంలో కానీ జాంగ్ యోషియోని అరెస్ట్ చేయలేదు అన్నటువంటి మాట పడుతుంటే తిరుగుబాటు చేసి పట్టుకునే టైంలో పారిపోయాడు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఇదే సందర్భంలో తిరుగుబాటు నివారణ కోసమని బీజింగ్ ప్రాంతాల వ్యవహారంతో సంబంధించి ఇప్పటికీ 5,000 మందిని అదుపులో తీసుకున్నట్ట. జాంగ్ యోషియోకి సైన్యంలో విస్తృత నెట్వర్క్ ఉండటం, అతనికి అనుకూలంగా ఉండేటటువంటి ముద్రన్న వాళ్ళందరినీ కూడా పక్కన పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నట. తిరుగుబాటు చెలరేగుతుందనే భయంతో థియేటర్ కమాండ్ అధికారులు కదలికలు, సైనిక కుటుంబ కాలనీలో నివసించే సిబ్బంది ప్రయాణం మీద కూడా కఠిన పరిమితులు విధించారు. అలాగే మధ్యస్థ ఉన్నత స్థాయి కేడర్ల మధ్యన సమన్వయం మీద నిఘా పెట్టుకొచ్చారు. కొన్ని థియేటర్ కమాండ్లు, సీనియర్ అధికారుల కమ్యూనికేషన్ పరికరాల మీద వాళ్ళకి అక్కడ బ్యాన్ కూడా చేసేయచ్చు. వాళ్ళు కమ్యూనికేషన్లో బ్యాన్ చేసేస్తే కదలిక కూడా ఉండదు, ఇంటి తలుపులు కూడా బయటికి తెరుచుకోనమాట. అలాంటి వాళ్ళ డిజిటల్ ఐడీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు షీ జిన్పింగ్ సైన్యం మీదన నియంత్రణ పూర్తిగా ఉందా అంటే ఇప్పుడు అనుమానపడేటటువంటి పరిస్థితి వచ్చింది. ఓవరాల్గా అయితే జిన్పింగ్ మీదన పెద్ద కుట్రే జరిగింది అన్నటువంటి మాట అయితే వినబడుతోంది. షీ జిన్పింగ్ అత్యంత భయభ్రాంతిలో ఉన్న వ్యక్తి అంటూ జాంగ్ షెన్మిన్. ప్రస్తుత సెంట్రల్ మిలిటరీ కమిషన్లో షీతో పాటుగా మిగిలినోడు జాంగ్ షెన్మిన్నే. షీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ వ్యవస్థని రద్దు చేసే అవకాశం ఉందని జాంగ్ షెన్మిన్కి విస్తృత అసహనం ఉంది. అతని అధికారం నిజంగా ఎవరు అంగీకరించరంటూ ఇప్పుడు ఓ పక్కన అతను వ్యాఖ్యానించడంతో సంచలనం సృష్టిస్తోంది. వాస్తవంగా 2017 తర్వాత సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడిగా, క్రమశిక్షణ తనిఖీ కమిషన్ కార్యదర్శిగా, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జనరల్ పొలిటికల్ డిపార్ట్మెంట్లో దీర్ఘకాలంగా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ పరిస్థితుల్లోకి రావడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ఓవరాల్గా తైవాన్ మీద యుద్ధానికి సిద్ధపడుతున్నటువంటి వేళ జరిగినటువంటి ఈ పరిణామాలు కీలకంగా కాబోతున్నాయి. వీటి వెనకాల అమెరికా హస్తం ఉందన్నది చైనా అనుమానిస్తోంది.